హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు కదా? బాగానే ఉంటారులే, నేను కూడా మస్తున్నా. అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే కోడలి పిల్ల బర్త్డే అనమాట. సో కోడలి పిల్ల బర్త్డే కోసం మేమైతే నారాయణపేట వచ్చినాం. సో ఈరోజు బర్త్డే వ్లాగ్, అలాగే వినాయక పూజ. సో బర్త్డే స్పెషల్గా వినాయకుడికి పూజ కూడా చేపిస్తుంది మా వదిన. సో అందుకోసం మేమంతా డే మొత్తం బిజీగా ఉన్నాము. పిల్లల అల్లరి, సాంగ్స్ అంతా కన్ఫ్యూజ్ చిత్త ఉంది. ఇక మొత్తానికైతే మేము ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం. 3 వరకు ఖాళీగానే ఉన్నాం, బయటకు కూడా వెళ్ళేసి వచ్చినాము, చిన్న షాపింగ్ కూడా చేసినాం. అలాగే నెక్స్ట్ ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇంట్లో బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకున్నాం లేండి, అందుకోసం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పులిహోర కోసం కరివేపాకు తీసుకురావడానికి నేను పిల్లలు అయితే బయటకు వచ్చినాము. చూడు ఏం చేసినావు. వస్తున్నా బెట్ట, అయిపోయానా? ఏమైంది? సో ఇక్కడ నేను, మా తోడికోడలు, మా వదిన ముగ్గురం కలిసి వినాయక పూజ కోసం నైట్కి పులిహోర, అలాగే రవ్వ ప్రసాదం, పంచామృతం 3 రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా జరిగిపోయింది. పిల్లలైతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు బాగా. ఒక సాంగ్ అయితే రిపీట్ గా పెట్టుకున్నాం మేము. ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం వర్క్ టైంలో. ఈ వినాయక చవితి కాబట్టి ఈ 9 days మనకు మీకు కూడా ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ గణయాయ ధీమహి. ఈ సాంగ్ అయితే రిపీట్గా ఒక 5 times పెట్టుకుని ఉంటాం మేము. ఈ వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ అయితే. ఇదే సాంగే మేము వంట చేస్తున్నంతసేపు వచ్చింది. ఇంకా అందుకోసం డిస్టర్బెన్స్ బాగా ఉంది కదా, సాంగ్స్ కూడా వినిపిస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, ఎందుకులే అని చెప్పి ఇక నేనైతే ఆ వాల్యూ మొత్తం తగ్గించేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇక్కడైతే మేము పులిహోర కలపడానికి రైస్ కూడా ఉడికించి పక్కన పెట్టేసినాం. ఇంకా రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పంచామృతం అయితే కలిపేస్తున్నాం అనమాట. బనానా, దానిమ్మ గింజలు, అలాగే పెరుగు, పాలు, తేనె, నెయ్యి ఇవన్నీ కలిపి పంచామృతం చేసేసినాం. ఇక నెక్స్ట్ పులిహోర కలిపేయడమే. ఇది కలిపేస్తే అయిపోతుంది వరకు. ఇంకా పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని
మళ్ళీ కోడలి పిల్లకు కేక్ కటింగ్ ఇదంతా ఉంటుంది కదా. సో దీని అంతటికి ముందు మేమందరం వర్క్ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వినాయకుడి దగ్గరికి అయితే అందరం కలిసి వచ్చేసినాం. वंदते अतिद्रेसो मनोदलालो अन्नभ्राजो इति कलशे रुद्राणि देवता आवाह्य अष्टविधोपचारैः सम्पूजान् धेनोदकेन पूजा द्रव्याणि देवमात्मान् सम्प्रोक्षान् शेषं विसर्जयेत् अहं कलशाराधन पूजां च करिष्ये इति सङ्कल्प्यां विश्वतस्त्वमवृष्णयो भवामाचर्यदङ्गते क्षीरेण स्नापयामि क्षीरस्नानानन्तरस्य पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पैः पूजयामि अक्षन्तలు తీసుకోండి రత్నైకల్ అక్కడ वनस्पतिरधोपेतो गन्धाढ्यो धूपोत्तमम् आग्रे यस्सर्वदेवानां धूपोऽयं प्रतिरुच्यताम् दूर्वसिधोर्वधोर्वं तन्धोर्वतं योऽस्मान् दोर्वदिनं धोर्व नैवेद्यामि नैवेद्यां दीपानि समर्पयामि प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम वाणाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अस्तो पादवक्षाद्यन्तरं शुद्धाजमनीयं समर्पयामि नमस्करोमि ओम विकटोत्कटसुन्दरदन्ते मुखं भुजगेन्द्र सुतर्पति दिव्या नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियम् ओम हिरण्यपात्रं मदोपूर्णं అట్లా తీసినావా చిత్రాన్నం అంతవరకు ఇచ్చిన పోపేది ఇక్కడ ఇచ్చింది ప్రసాదం ఇక్కడి ప్రసాదం పూజ కంప్లీట్ అయిపోయాక మిల్కీ బర్త్డే కదా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము పూజ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ గల్లీ వాళ్ళందరూ కలిసి సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చారు. అలాగే అది అయిపోయాక మళ్ళీ
అక్కడ వినాయకుడి ముందు గల్లీ వాళ్ళంతా కేక్ తెప్పించారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళ బాబాయ్ కూడా కేక్ తెప్పించారనమాట. సో ఇక్కడ కూడా మిల్కీ అయితే ఇప్పుడు కేక్ కట్ చేయబోతుంది. ఫైనల్గా పూజ కేక్ కటింగ్స్ అన్నీ పీస్ఫుల్గా అయిపోయినాయి. ఇక ఇంటికి వెళ్ళే ముందు అసలు వెళ్ళడానికి వీలు లేదు, ఒక స్టెప్ వేయాల్సిందే అని చెప్పి గట్టిగా వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఇక మా వదిన కూడా మీకు వస్తుంది కదా ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇక అన్నగానే ఇక మేమైతే రంగంలోకి దిగిపోయినాం. అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. నాకైతే ఎట్లా అనిపించింది, కానీ మన టాలెంట్ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి కాబట్టి సో నాకు కూడా దిగిపోయినా. సో కొంచెం అట్లా ఎక్కువగా చేయలేదు, ఒక 1/2 hour అంతే. ఇంకా డ్యాన్స్ చేసేసి ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఇది మరి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మర్చిపోయినా, నా కోడలి పిల్లకి అందరూ బ్లెస్ చేయండి, హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.